బ్యాక్ టు న్యూస్. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని బి కొత్తకోట దేవాదాయ శాఖలో భారీ కుంభకోణం బయటపడింది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ విచారణలో అవినీతి తిమింగలం వ్యవహారం వెలుగు చూసింది. నల్ల గంగమ్మ మాన్యం భూముల్లో 8 సంవత్సరాల నుంచి లీజ్దారులకు రసీదులు ఇవ్వకుండా లక్షల రూపాయలను దేవాదాయ శాఖ ఈవో మునిరాజు, అసిస్టెంట్ రమణ వసూలు చేస్తున్నారు. గ్రామదేవత గంగమ్మ దేవాలయంకు సంబంధించిన ఎండోమెంట్ భూమిలో నేను 2013 నుంచి లీజు పాడుకొని 4000 నుంచి ఇటుకలు బట్టి వ్యాపారం చేస్తున్నాను. ప్రతి సంవత్సరము నేను 4000 రూపాయలు 3 సంవత్సరాలకు 12,000 కట్టినాను. తర్వాత 4000 నుంచి 8,000 చేసినారు మళ్ళీ 3 ఇయర్స్కి. అది ప్రతి ఇయర్ 8,000 అట్ టైం కట్టుకుంటా వచ్చినాము. తర్వాత అదే భూమిని మళ్ళీ నాకు 10,000కు లీజు చెప్పినారు ఎండోమెంట్ వాళ్ళు. 10,000 కూడా 3 సంవత్సరాలు చెల్లించినాను. మరియు మళ్ళీ 2023 తర్వాత ఆర్టీసీకి అయింది అని చెప్పినారు. అప్పుడు మేము 12,000 చెల్లించినాను. ఒక్క ఇయర్కి కూడా మనకు రసీదు ఎండోమెంట్ వాళ్ళు ఇవ్వలేదు. ఇమీడియట్గా వచ్చి ఇప్పుడు భూమిని ఖాళీ చేసేయమంటున్నాము. డబ్బులు అయితే మామూలుగా వచ్చి డబ్బులు కట్టించుకుంటున్నారు. సంవత్సరానికి 12,000 కట్టించుకుంటున్నారు. ఇమీడియట్గా వస్తారు, ఖాళీ చేసే అంటారు. డబ్బులు అడిగి మాకు రసీదులు అడిగితే రసీదు ఇవ్వలేదు. మేము దీని మీద 30 లక్షల రూపాయలు సొత్తులు పెట్టేసినాము. అన్ని రికార్డులు కూడా ఉన్నాయి. ఇట్లా చేసి ఇమీడియట్గా వస్తారు. డబ్బు కట్టించుకోకపోతే మాత్రం ఇమీడియట్గా కట్టించుకుంటారు. మళ్ళీ వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు అని ఖాళీ చేసి అంటారు. మేము దీనికోసమని డబ్బులు ఎవరు కట్టించుకుంటున్నారు? ఈవోను స్వామి, ఈవో మునిరాజు ఇలా కట్టించుకొని మేము నీ దెబ్బతో ఏదైనా తాగేసేకి చచ్చిపోయే కూడా సిద్ధంగా ఉన్నాము. రసీదులు ఇస్తున్నారా? రసీదులు ఇచ్చింటే ఇంక ఈ బాధ ఏమన్నా మేము కోర్టుకైనా పోయిందాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారని? మేము 10 సంవత్సరాల నుంచి ఉన్నాము. వసూలు చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా వచ్చి మాకు ఎత్తి ఖాళీ చేయాలంటున్నారు. మేమంతా సరికేసి పెట్టుకున్నాము. ఇక్కడ 10-12 లక్షలు అప్పులు చేసి మేము పెట్టుబడి తెచ్చేడు పెట్టినాము. ఇప్పుడు ఎత్తేళ్ళు అంటున్నారు. మా పరిస్థితి ఏమి? మీరే మాకు న్యాయం చేయాల. డబ్బులు ఇచ్చిందా? మీకు రిసిప్ట్లు ఇచ్చినా? మాకు రిసిప్ట్లు ఇవ్వలేదు. డబ్బులు ఇప్పించుకొని పోతున్నారు. వచ్చి మేము కడతాడినాము, మళ్ళీ ఏలం పెట్టిస్తాము, మళ్ళీ తీసుకుందరని చెప్పి మా దగ్గర డబ్బులు ఇప్పించుకొని పోతున్నారు. అన్నమయ్య జిల్లా తంబెళ్లపల్లి నియోజకవర్గం పరిధిలోని బి కొత్తకోట దేవాదాయ శాఖలో భారీ కుంభకోణం బయటపడింది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ విచారణలో అవినీతి తిమింగలం వ్యవహారం వెలుగు చూసింది. నల్ల గంగమ్మ మాన్యం భూముల్లో 8 సంవత్సరాల నుంచి లీజుదారులకు రసీదు ఇవ్వకుండా లక్షల రూపాయలను దేవాదాయ శాఖ ఈవో మునిరాజు, అసిస్టెంట్ రమణ వసూలు చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. బి కొత్తకోట పరిధిలోని దేవాదాయ శాఖకు సంబంధించి నల్ల గంగమ్మ మాన్యం భూముల్లో రసీదు ఇవ్వకుండా అక్కడ వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయేంటి? ఏమని మొత్తం మీద గత 5 సంవత్సరాల నుంచి కూడా జరిగినటువంటి అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అది అన్ని శాఖలోనూ జరిగాయని ఇప్పటికే కూడా ప్రభుత్వం కూడా నిర్ధారణ చేసిన నేపథ్యంలో ఇప్పటికే కూడా విజిలెన్స్ ఎంక్వైరీలు అంటూ లేదంటే సిఐడి ఎంక్వైరీలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే శాఖలో కూడా భారీగా అక్రమాలు జరిగినట్లు కూడా తాజాగా కూడా అది అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో ఈ భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ సంచలన విషయాలు ప్రభుత్వానికి కూడా ఆయన నివేదికలో వెల్లడించడం జరిగింది. అయితే బి కొత్తకోటకి సంబంధించి మునిరాజు ఏదైతే కొన్ని దేవాలయాలకు సంబంధించి గంగమ్మ దేవాలయంతో పాటు అనుబంధంగా ఉన్నట్టు కొన్ని దేవాలయాలకు సంబంధించి ఆయన ఈవోగా వ్యవహరిస్తున్నాడు. గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ కాకుండా ఒకే ఉన్నటువంటి అక్కడే ఈవోగా కొనసాగుతూ కూడా వ్యవహారాలు నడిపిస్తున్నారు. అయితే ఈ మునిరాజు అనేటటువంటి వ్యక్తి గత 8 సంవత్సరాల నుంచి కూడా అతనితో పాటు ఉన్నటువంటి కోటరీగా ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు దాదాపుగా 11 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 4 ఎకరాలు గత కొద్ది రోజుల నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇసుక మైనింగ్ ఇవన్నీ కూడా కొనసాగిస్తూ కూడా అక్రమాలు పాల్పడుతూ కూడా కొన్ని కోట్ల రూపాయలని ప్రభుత్వ సంపదను దోచుకోవడం జరిగింది. అదే స్థాయిలోనే మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమికి సంబంధించి అక్కడ లీజుదారులకు కొన్ని లీజుకు ప్రాతిపదికన ప్రభుత్వం కేటాయించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా అద్దె వసూలు చేసే సమయంలో వాళ్ళకి ఎక్కడా కూడా రసీదులు ఇవ్వకుండా కూడా కేవలం వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు కట్టించుకుంటారే కానీ రసీదు ఇవ్వలేదు. రసీదు ఇవ్వకుండా పోవడం కారణంగా
రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా దేవాదాయ శాఖ వెళ్లకుండా వీళ్ళ జోబుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇవంతా కూడా అక్రమాలు జరిగినట్లు కూడా అసిస్టెంట్ కమిషనర్ విచారణలో వెల్లడైంది. ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది. అయితే ఈవో ఏదైతే చేసినటువంటి అక్రమాలు, మునిరాజు ఏదైతే చేసిన అక్రమాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న తరుణంలో బాధితులందరూ కూడా మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రెంటులు కడుతున్నాం, ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నాం, అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తమకు రసీదులు ఇవ్వకుండా కూడా ఇబ్బందులు పెట్టారు. రసీదులు గట్టిగా అడిగితే మీ లీజును రద్దు చేసి వేరే ఒకరికి అవకాశం ఇస్తామంటూ కూడా బెదిరించాడు ఈవో. అందువల్లనే మేము ఈ డబ్బులన్నీ కూడా ఆయనకు కట్టేసి గమ్మున రిటర్న్ వెళ్ళిపోయామంటూ కూడా వాళ్ళు రకంగా భయపడుతున్నారు. మొత్తం మీద ఒక్కొక్కరు బాధితులు బయటకు వస్తున్నారు. ఇప్పటికే కూడా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అదే స్థాయిలోనే కమిషనర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అతని పైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ వేయాలి. అదే స్థాయిలోనే ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ సంపదను, దేవాదాయ శాఖకు చెందినటువంటి సంపదను దోచుకున్నారనే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి అనేది ప్రధానంగా ఒకవైపు నడుస్తుంటే, మరోవైపు ఆయన ఇన్ని రోజులు కూడా అంటే ఏదో ఒక అధికార పార్టీ అతనికి అండదలు ఉంటాయి, రాజకీయంగా ఆయనకు అండదలు ఉంటేనే ఈ రకమైనటువంటి వ్యవహారాలు నడిపించుంటాడు. కాబట్టి ఇందులో వెనకాల ఈవో వెనకాల ఎవరెవరు ఉన్నారనే దాని మీద కూడా లోతుగా దర్యాప్తు చేయాలంటూ కూడా ఇప్పటికే కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద సంచలనంగా మారింది బి కొత్తకోటలో జరిగినటువంటి అవకతవకలు. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా దేవాలయాల్లో ఉంటాయి. అక్కడ కూడా వచ్చేటువంటి అద్దెలను కూడా కనీసం ఎక్కడ కూడా ప్రభుత్వానికి కట్టకుండా ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది స్థానికులు చెప్తున్నారు. యామిని. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.